సువిశేషం తీద్దాం ఒకసారి. యేసుతో చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సువిశేషంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఆ సమయమున కొందరు గలిలయదేశీయుల బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపినటువంటి విషయమును యేసుతో చెప్పింది. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారమ్మా? గలిలీ దేశీయులను బలులు సమర్పించినప్పుడు ఎవరు చంపేశారు? పిలాతు చంపేశారు. ఈ చంపినటువంటి విషయాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? యేసు ప్రభువుకి తెలియజేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడాడు? అలా చంపబడినటువంటి గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది చనిపోయారు అనుకోండి, ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మనం ఏమంటాము సాధారణంగా? వీడు ఏం పాపం చేసుకున్నాడో ఈ పాపాల వల్ల వీడు చచ్చిపోయాడు. అంటే నువ్వేంటి? నువ్వు మంచిదానివని నువ్వు అనుకుంటున్నావు, నేను మంచివాడిని నేను అనుకుంటున్నా. వీడు ఏదో పాపం చేశాడండి, అందుకే ఈ రోగం వచ్చింది వీడికి. అంటే నువ్వు నాకు ఆరోగ్యంగా నన్ను కాబట్టి నేను మంచివాడిని, వీడు పాపం ఏదో చేశాడు కాబట్టి వీడికి ఆ రోగం వచ్చింది, వీడికి పాపం చేశాడు కాబట్టి ఈ నష్టం జరిగింది, ఈ పాపం చేశాడు కాబట్టి వీడికి ఇది గతి పట్టింది అని మనము అనుకుంటాం. యేసు ప్రభు దగ్గర చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, హృదయ పరివర్తన చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో నిత్యముగా నేను. వాళ్ళు చనిపోయారు కాబట్టి, చంపబడ్డారు కాబట్టి వారు పాపులని మీరు అనుకుంటున్నారు. హృదయ పరివర్తన చెందకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి వాడు చనిపోయినంత మాత్రాన వాడు పాపులని మనం లెక్క వేయకూడదు, మనకు కూడా అదే గతి పడుతుంది. హృదయ పరివర్తన చెందకపోతే నీకు కూడా అదే గతి పడుతుంది అంటున్నాడు. తర్వాత వచ్చినవమ్మ, సిలోయము అను బురుజు కూలి దాని కింద పడి మరణించిన 18 తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా అని అడిగారు. యేసుప్రభు అన్నాడు ఈ మాట. బురుజు అంటే ఇది ఏమంటారు? అడ్డం వేసేది భీములు, బురుజులు. దేవాలయం యెరూషలేము దగ్గర సిలోయము దేవాలయంలో అందరూ ఉండగానే అది కూలి పడిపోయిందంట. దాని కింద పడి ఎంతమంది చనిపోయారమ్మా? 18 మంది చనిపోయారు. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే, ఈ 18 చనిపోయిన గురించి మాట్లాడుతున్నారు. ఏమని? వీళ్ళు ఏం పాపం చేశారో చూసి వాళ్ళ మీద పడిపోయే వాళ్ళు చనిపోయారు. ఆ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను పాపిని కాదు, ఉంటే నా మీద పడేది కదా, వాళ్ళ మీద పడింది కాబట్టి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులు, ఏం పాపం చేశారో అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట చెప్పండి, కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో నేను చెప్పుచున్నాను. ఆడ గురుజు కింద పడినంత మాత్రాన పాపం చేసినట్టు కాదాడు. హృదయ పరివర్తన చెందకపోతే నీకు కూడా అలాంటి మరణమే గతే పడుతుందని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే మరి అందరూ కూడా పాపాత్ములే, అందరూ కూడా నీతిమంతుడు ఒక్కడిని కూడా లేదు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు ఆ బురుజు కింద పడినట్టు చనిపోయిన వాళ్ళ గురించి, పిలాతు చంపేసినటువంటి ఆ ప్రజలను గురించి, వారి పాపాత్మలను మీరు ఎంచుతున్నారు, మీరు కూడా నాశనం అయిపోతారు. అందరూ పాపాత్ములే. కాబట్టి మీరు ఏం చేయాలమ్మా? పరివర్తన చెందాలి.
పశ్చాత్తాపపడాలి. ఈ తపస్సు కాలంలో పరివర్తన, పశ్చాత్తాపము చాలా ముఖ్యమైనదని యేసు ప్రభువు యొక్క సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి తెల్ల బట్టలు వేసుకున్నాం కాబట్టి మనలో పాపము లేదు అని అనుకుంటున్నారా? ఎర్ర బట్టలు వేసుకున్నారు కాబట్టి వీరిలో పాపం ఉంది అని అనుకుంటున్నారా? లేదా రోజు కూడా నేను పఠనాలు, గ్రంథాలు, బైబిల్ వాక్యాలు చదువుతున్నాను కాబట్టి నేను పాపిని కాదని అనుకుంటున్నారా? లేదా నేను ప్రతినిత్యం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను పాపిని కాదు, వాడు మాత్రమే పాపి అని ఇదిగో పరిసయ్యుడు, శంకరులాగా ఆలోచన చేస్తున్నారా? ఈ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పొగుచుకున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పొగుచుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. మనందరం పెట్టమా పాపులమే. ఎదట మనిషికి తీర్పు చెప్పేటువంటి హక్కు మనకి లేదు. న్యాయమైనటువంటి తీర్పు చేసేటువంటి వాడు ఆయనే. నువ్వు తీర్పు చేయవద్దు, వీడి మంచివాడు, వీడి చెడ్డవాడని చెప్పడానికి నీకు అర్హత లేదు. అందరం కూడా పాపులమే. వీడు పాపి అనడానికి నీకు అర్హత లేదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఒకవేళ మీరు హృదయ పరివర్తన చెందకపోతే, పశ్చాత్తాపడకపోతే మీకును అలాంటి గతియే పడుతుందని ఇక్కడ ప్రభు యేసు ప్రభు యొక్క తపస్కాలు, ధ్యానాంశాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి దీక్షల ద్వారా, ఉపవాసము ద్వారా, భక్తి జీవితము ద్వారా మనము హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన అంటే ఏంటమ్మా? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఏంటమ్మా? పాపములను ఒప్పుకొని మారు మనసు. పాపములను ఒప్పుకొనట, అంతేనా? ఇంకా మీకు తెలిసి ఏమైనా ఉంటే చెప్పండి. చెడును విడిచిపెట్టుట, అదే మారు మనసు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు నడక, చెడు ప్రవర్తన, ఇవన్నింటి కూడా విడిచిపెడతామే మారు మనసు. కొంతమంది మనకు చెప్తా ఉంటారు. ఏమని చెప్తారు? నేను ఏం పొందావు? మారు మనసు పొందాను. అంటే ఏంటి? మారు మనసు పొందానంటే ఏంటమ్మా? నేను ఈ రోజు నుంచి గుడికి వెళ్తున్నా, అదే మారు మనసు. అదేనా మారు మనసు? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మారు మనసు కాదు. ఎక్కడ మారాలి? వ్యసనములో ఉన్నావా? త్రాగుడు అనేటువంటి వ్యసనములో ఉన్నావా? విడిచిపెట్టు. మత్తు పానీయాలు, రకరకాలైనటువంటి వ్యసనాలు ఉన్నాయి మనిషికి. ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెడితే అది మారు మనసు. బైబిల్ పట్టుకుని గుడికి వచ్చేసి ప్రార్థనలో ఉండి ప్రార్థన అయిపోయిందా వెళ్ళిపోయి మళ్ళా మనము యథావిధిగా జీవిస్తే, వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటే అది మారు మనసు కాదు. ఈ పాట మీకు వచ్చా? మారాలి మారాలి, మైకులో పాడము, ఒక చరణం పాడు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి,
మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరిచిపోతారు. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి. నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఏమి వలన దేవునికి మారినటువంటి మనసు ఇవ్వాలి. ఊరికే మనం బాహ్యంగా బైబిల్ పట్టుకునో లేదా ఆరాధనలో పాల్గొనో పట్టణాలు చదివేసో పాటలు పాడేసో చేస్తే కుదరదు. నీ మనస్సు మారాలి, చెడును విసర్జించాలి, వ్యసనాలను విడిచిపెట్టాలి. అప్పుడే దేవునికి నిన్ను నువ్వు అర్పించుకున్నట్టు అవుతుందని యేసు ప్రభు ఈరోజు సువిశేషం ద్వారా హృదయ పరివర్తన చెందండి అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నాడు. 6వ వచనం, పిమ్మట యేసు ఒక ఉపమానం, ఒక కథ చెప్పాడు యేసు ప్రభు ఎక్కడ బోధించాలన్నా మనిషికి చక్కగా అర్థం అవ్వాలంటే ఆయన కథలు చెప్పేవాడు. కథలు చెప్పి మనిషిలో పరివర్తన తీసుకొచ్చేవాడు. ఏం కథ చెప్పాడు వీళ్ళకి? ఒకడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచాను. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఏం చేశాడమ్మా? అంజూరపు చెట్టును నాటించారు. అంజూరపు చెట్టు ఆకులు ఎలా ఉంటాయమ్మా? ఆకులు మన ప్లేట్ అంత ఉంటాయి, భోజనం కూడా చేయొచ్చు. అందులో ఇస్తరాకులాగా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అలా చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, అంజూరపు చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు ఒకేసారి కాస్తాయి. ఆకులతో పాటు పువ్వులు, కాయలు కూడా వచ్చేస్తా ఉంటాయి ఒకేసారి. మన మిగిలిన చెట్లు ఏం చేస్తాయంటే, ఆకులు వచ్చేసిన తర్వాత ఒక సీజన్ ఉంటుంది. మామిడి చెట్టు ఉంది, ఎప్పుడూ ఆకులు ఉంటాయి కదా, వేసవికాలం వచ్చేసరికి పోస్తుంది, అది పూసి కాయలు అవుతాయి. అంజూరపు చెట్టు ఆకులు అప్పుడే వస్తాయి, ఆకులతో పాటు పువ్వులు వస్తాయి, పువ్వులతో పాటు కాయలు అన్నీ ఒకేసారి పండుగ. అంది అంజూరపు చెట్టు యొక్క విశేషం. అంజూరపు చెట్టు ఎక్కడ ఉంటుందంటే ఎడారి ప్రాంతంలో ఉంటుంది, ఇసుక నేలలో ఉంటుంది, రాగడి నేలలో దానికి విశిష్టమైనటువంటి ఒక నేల ఉండాలి. ఆ నేలలోనే అంజూరపు చెట్లు పండుతాయి. ఈ యజమానుడు ఏం చేశాడు? యేసు ప్రభు చెప్పింది, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటి దానికోసం ఏం చేస్తున్నాడంట? అది ఎప్పుడు పండ్లు కాస్తుందా చూస్తున్నాడు. ద్రాక్ష తోట అనగా లోకము. ద్రాక్ష తోట అంటే ఈ లోకము. అంజూరపు చెట్టు అంటే నువ్వే. ఈ ద్రాక్ష తోటలో, ఈ ప్రపంచం అనేటువంటి ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు. అంజూరపు చెట్టులాగా నిన్ను నాటాడు. నాటిన తర్వాత ఈ చెట్టు ఎక్క చూస్తున్నాడు ఆయన. ఎందుకని చూస్తున్నాడు? నేను నాటినటువంటి చెట్టు అది. ఈ చెట్టు ఎక్క చూస్తున్నాడు దేనికోసము? పండ్ల కోసము. ఈ అంజూరపు చెట్టు పండ్లు కాస్తే ఈ పండ్లను ఆయన ఆహారముగా భుజించి ఆయన ఆకలిని తీర్చుకోవాలని. ద్రాక్ష తోట ఎవరమ్మా? లోకం. అంజూరపు చెట్టు ఎవరు? నేనే. నా పేరు చెప్పండి పని, మీరేనే. అంజూరపు చెట్టు ఎవరు? నేనే. ఎవరికి వాళ్ళే, నేనే. కాబట్టి దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? నా వైపు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నేను పండ్లు కాయాలని, ఫలములను ఇవ్వాలని అనుకుంటాడు. ఎందుకు ఆయన ఫలాలు? ఆయన ఆకలి తీర్చుకోవటానికి. యేసు ప్రభువు ఆయన ఆకలి తీర్చుకోవటానికి ఆ చెట్టు వంక చూస్తున్నాడు. తర్వాత వచ్చిన అప్పుడు అతనికి ఏమీ కూడా ఆ చెట్టు ఏమి పండ్లను ఇవ్వాల. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి అంజూరపు చెట్టును పండ్ల దగ్గరికి వచ్చుచున్నాను. ప్రతి సంవత్సరం కూడా చెట్టు దగ్గరికి వస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రతి తపస్సు కాలం మనకు వస్తా ఉంది. ప్రతి సంవత్సరం తపస్సు కాలం.
చూస్తున్నాడు. ఈ సంవత్సరాన మారతాడా, ఈ సంవత్సరాన మారతాడా, ఈ సంవత్సరాన మారతాడా. ప్రతి సంవత్సరం కూడా నేను ఆ చెట్టు దగ్గరికి వస్తున్నా, ఏమన్నా ఫలిస్తుందేమో. మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. చెట్టు అనగా నువ్వే. నీ దగ్గరికి దేవుడు వస్తున్నాడు. మరొక తపస్కాలం చూశాడు. పోయిన తపస్కాలం నుంచి ఈ తపస్కాల అవకాశం ఇచ్చాడు. తర్వాత ఏమీ దొరకలేదు, ఏమీ కాయలేదు. కాబట్టి దీన్ని ఏం చేయండి? నరికివేయండి. ఇది వృధాగా, ఎందుకు ఉపయోగం లేనప్పుడు, ఇది భూమిని ఆక్రమిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయండి? నరికి అగ్నిలో పారేసేయమంటున్నాడు. అప్పుడు తోటమాలి అయినటువంటి యేసయ్య ఏమని అడుగుతున్నాడమ్మా? అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు. దీని చుట్టూ పాదు చేసి, ఎరువు వేసి, నీరు పెట్టి దీన్ని ఏం చేస్తాను? ఫలింపెదట్టే చెట్టు చేస్తా. యేసయ్య తండ్రి దేవుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఒక్కొక్క సంవత్సరం అవకాశమే. ఈ చెట్టును నాటాం కదా, దీనిని ఇప్పటి వరకు వేచి చూసాం, కాయలేదు. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి. ఈ లోపు నేనేం చేస్తానంటే దానికి బాధ చేస్తాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఫలించేటట్టు చేస్తాను, ప్రయత్నం చేస్తానని మరి తోటమాలి అయినటువంటి యేసయ్య తండ్రి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. పాదు చేయటము, ఎరువు వేయటం అంటే అర్థమైంది. ఎరువు అనగా దేవుని యొక్క వాక్యము. ఈ సంవత్సరం నేను ఇంకా వాక్యాన్ని బోధిస్తాను, సువార్తను ప్రకటిస్తాను, తనతో మాట్లాడతాను. వారి కష్టాలు బాధలన్నీ తీసివేసి నిజమైనటువంటి దేవుడు నీవే అని నేను వారి దగ్గరికి వెళ్ళి బోధించి హృదయ పరివర్తన చెంది వారి పాపము నుంచి వెలుపలికి తీసుకొస్తానయ్యా అని ఒక సంవత్సరం అడుగుతానన్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? ముందుకు ఫలించినా సరే లేనిచో ఇక తప్పదప్పుడు ఇంకొక సంవత్సరాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో అది ఫలించకపోతే ఏం చేయాలంట? నరికి అగ్నిలో పారవేయాలి. వాక్యంలో చూడ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 17వ వచనం ముగిస్తాను, అయిపోవచ్చు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనం. మోషే వేగు నడుపుటకై కానాను దేశానికి తీసుకెళ్తున్నాడు కదా, మోషేని పంపించాడు కదా. మొదటి పట్టణంలో పంపించి మోషే దగ్గర మాట్లాడుతున్నాడు. చూడమ్మా ఎంత చక్కని వాక్యము. అది ఎటువంటి దేశమో చూడండి, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, అక్కడ బలవంతులో బలహీనులో చూడండి, కొద్ది మంది ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారో చూడండి. ఆ దేశము మంచిదో చెడుదో చూడండి. ఆ పట్టణములో అది సురక్షితముగా ఉందా, అసురక్షితముగా ఉందా? తర్వాత ఆ నేల సారవంతమైనదా, నిస్సారవంతమైనదా? అక్కడ అడవులు ఉన్నాయా, అడవులు లేవా? అడవిలో మొక్కలు ఉన్నాయా, మొక్కలు లేవా? మొక్కలు ఉండేదానికి కాయలు ఉన్నాయా, కాయలు లేవా? కాయలు ఉంటే, ఫలాలు ఉంటే అవి నాకు కొన్ని తీసుకురండి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. చూసారు ఎన్ని రకాలుగా చెప్పాడు దేవుడు ముందుగానే. అక్కడ చెట్లు ఉన్నాయా లేవా? చెట్లుంటే ఫలాలు కాస్తే ఆ ఫలాలు నాకు కావాలి, ఆకలి తెచ్చుకోవటానికని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంజూరపు చెట్టులాగా ఉన్న నీవు ఫలిస్తున్నావా, ఫలించలేవా? దేవుడు నీకు ఒక తపస్సు కాలాన్ని ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఫలించాలి. ఏం ఫలించాలి? అయ్యా మామిడి చెట్టు అయితే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు అయితే జామకాయలు కాస్తుంది, ఏ చెట్టు అయితే ఆ కాయలు కాస్తుంది. మరి నాకు కాయలు కాయవు కదా, నేనేం కాయలు కాయనయ్యా అంటాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం తీయాలి మీరు. నువ్వు ఫలించవలసినటువంటి ఫలాలు ఏంటంటే, దేవుడు ఎదురు చూసేటువంటి ఫలాలు ఏంటంటే, అంజూరపు చెట్టుగాను నీవు ఫలించవలసిన ఫలాలు ఏమిటి అంటే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. కాబట్టి ఇవి ఫలాలు. నువ్వు ఫలించవలసిన ఫలాలు ఏంటి? మొదటిది ఏంటమ్మా? ప్రేమ. నీలో ఏముండాలి? మనలో ఏముంది? మనం ఏం ఫలిస్తున్నాం?
అందుకని ఆయన అంటున్నాడు, నేను 3 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఒక్క ఫలము కూడా లేదు, మనలో ఆ ఫలము లేదు. స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్ర ఇవే. కానీ దేవుడు ఆశించే ఫలం ఏంటమ్మా? ప్రేమ. రెండవ ఫలం ఏంటమ్మా? ఆనందం. దేవునిలో సంచరించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థనలో, ఇరుగు పొరుగుతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, సమస్త పరివారంతో ఎలా ఉండాలి? ఆనందముగా ఉండాలి. నీలో ద్వేషం ఉన్నప్పుడు ఆనందం ఉండదు. ఆనందం అనేటువంటి ఫలాన్ని నువ్వు ఫలింప చేయాలి. మూడవది శాంతి. ఎవరికైనా ఉందమ్మా శాంతి? శాంతి సమాధానం ఉందా? లేదు. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే ఏలియా మనం ఏం చేస్తున్నాడు? పర్వతం దగ్గర ఏం చేస్తున్నాడు? ముందు దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి, అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా, నన్ను క్షమించాయి అన్నప్పుడు నీకు శాంతి. ఇద్దరు పోట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అనుకోండి, మాట్లాడుకోండి, వాళ్ళిద్దరు హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుందా? వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు, కనపడ్డారు, సంతోషం ఉంటుందా? లేదు. అప్పుడు అయ్యా నేను తప్పు చేశాను, క్షమించని, సారీ అని ఇంగ్లీష్లో చెప్తున్నాం. ఇప్పుడు సారీ అని ఒకళ్ళని చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్రీ అయిపోతారు మనసులో. అది ఆ ఫలాలు మన దగ్గర ఉండాలి. మూడవది చదువుమా. సహనము. ఇది అస్సలు మన దగ్గర లేదు, అస్సలు లేదు. కానీ ప్రభు ఆశించే ఫలము సహనము అనేటువంటి ఒక ఫలాన్ని కావాలండి. సహనం అది ఫలించినప్పుడు దేవునికి ఆశీర్వాదం నీకు ఉంటుంది. తర్వాత ఇంకో దయ, కనికరము, జాలి అనేవి దేవుని పూజించిన ఫలాలే. దయ అనేటువంటి ఒక ఫలం మనలో ఉండాలి. తర్వాత మంచితనము, అదొక ఫలము. విశ్వసనీయత అంటే విశ్వసించుట, నమ్మటం, దేవుణ్ణి నమ్మటం. మోషే ఎన్ని సాకులు చెప్పాడమ్మా? 6-7 సాకులు చెప్పాడు. మనం కూడా అలాగే చెప్తాం. అలా కాదు, దేవుని నువ్వు విశ్వసించాలి. సాత్వికత. తర్వాత నిగ్రహం అంటే శోధనలకు మనము లోపడకుండా నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహమును మనము కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యములు కూడా చక్కగా వ్రాయబడింది. ముగింపుకి వచ్చింది కాబట్టి 2వ పట్టణం ఒకసారి చూద్దాం. 2వ పట్టణం చూద్దాం. సోదరులారా, ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలెను. 8వ వచనం చూడండి. వారిలో కొందరి వలె మనము వ్యభిచరింపరాదు. నిగ్రహం అనేటువంటి ఫలం ఇందాక ఫలించిందే. నిగ్రహం అంటే అదే. వీడు చాలా నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడంటాం. అంటే దేనికి కూడా లొంగడు, నిగ్రహము కలిగి ఉండుట. ఇక్కడ 2వ పట్టణంలో మనం చూస్తే, ఇక్కడ వారిలో కొందరి వలె మనము వ్యభిచరింపరాదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపములో జీవిస్తున్న వారి వలె మనం వ్యభిచరింపరాదు. తర్వాత వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజునే 23,000 మంది మరణమునకు గురయ్యారు. ఎంతమంది చచ్చిపోయారమ్మా? 23,000 మంది వ్యభిచారం చేసి చనిపోయారు ఒక్క రోజులోనే. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, వారి వలె మీరు పాపము చేయవద్దు, నిగ్రహము కలిగి ఉండండి. చూసారా? తక్షణమైనటువంటి సంతోషం కోసము నిగ్రహాన్ని కోల్పోతున్నాడు. దాని వలన మరణం సంభవిస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత వారిలో కొందరి వలె మనము ప్రభువుని శోధింపరాదు. వారిలో కొందరు శోధించి పాపములచే కాటు వేయబడుచున్న మరణించిరి. వారిలో కొందరు వారిలో కొందరి వలె మనము సణుగు కొనరాదు. ఇదే చెప్తున్నా మీకు. ఇందాక చెప్పాను మొదలు. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? చేసేది చెప్పండి. పాపం ఒప్పుకున్నట్టు ఉంటుంది. సణుగుకుంటాం. దేనికి సణుక్కుంటాం? దేనికి సణుక్కుంటాం? మన ఇష్ట ప్రకారం జరగకపోతే సణుక్కుంటాం. మన ఇష్ట ప్రకారం జరిగితే ఎంతసేపు అయినా కూర్చుంటాం. దేవుడు అదే చెప్తున్నాడు. వారిలో కొందరు సణుగుకొనుట వలన దేవుని యొక్క శాపము, దేవుని యొక్క పాపము. సణుగుకొనుట ఒక పాపం అంట.
ఆ పాపంలో ఎంతమంది మరణించారు చూడు అక్కడ. వారిలో కొందరు మనవలే సణుగుకొనరారు, వారిలో కొందరు సణిగి వినాశనమును పొందిరి. దేవుడి శిక్షకు గురైపోయారు. ఇక్కడ మనం ఏం చెయ్యం, మనకి శక్తి లేదు, తీర్పు చేయటానికి మనకు అర్హత కూడా లేదు. నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎక్కడ ఎలా జీవిస్తున్నావో, ఎక్కడ ఎలా మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ దేవుని శోధిస్తున్నావో ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడంట. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నిగ్రహమును కలిగి జీవించండి, ఫలించండి, ఆ ఫల మీకు ఇంకొక సంవత్సరాన్ని నేను ఇస్తూ ఉన్నాను అని దేవుడు యేసయ్య బతులాడుతున్నాడు మన గురించి. ఎందుకంటే నరకంలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం, యేసు ప్రభుకి ఇష్టం లేదు. మనల్ని నరకంలో నుంచి సన్నిధిలోకి మార్చాలి. అయ్యా ఇంకొక సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా నేను వాళ్ళకి నేర్పుతాను. ఆ పాట పాడని ముగించుకుందాం. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పచ్చని ఆకులతో. అందరు కలిసి పాడమ్మా. సువిశేషం అది వడ. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పోతే లేదే పిందే లేదే, పచ్చని ఆకులతో నిండే. పచ్చని ఆకులు, చెట్టంతా కూడా ఆకులే, నిండుగా ఉంది. యేసుప్రభు దారిలో వెళ్తా చెట్టును చూశాడు. బా, చెట్టు ఎంత చక్కగా ఉంది, నిండుగా ఉంది. ఒక పండు కోసుకుని తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టంతా ఎతికాడంట, ఒక్క కాయ కూడా. నా ఆకలి తీర్చలేని చెట్టు ఉండటం అవసరమా? ఈ చెట్టు నా ఎండిపోవునుగాక అన్నాడు. యేసుప్రభు వెళ్ళి ఆ పని చూసుకుని మళ్ళీ వచ్చేసరికి ఆ చెట్టు ఏమైపోయిందమ్మా? వేరుతో సహా ఎండిపోయింది. నా ఆకలి తీర్చలేని చెట్టు భూమిని ఆక్రమించడమే తప్ప దీనివల్ల ఉపయోగం ఉందా? యజమానుడు దేవుడు 3 ఏండ్లు చదువు పాడము. ఫలమైన యజమానుడే దేవుడు 3 ఏండ్లు వెతికిన కనబడలేదు ఒక ఫలమైన, ఈ భూమి మీద వ్యర్థమని పలికెను. నరికించమనెను ఆ చెట్టును. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పోతే లేదు పిందే లేదు, పచ్చని ఆకులతో నిండే. తర్వాత ఏం చేశాడమ్మ ఆయన? తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను ఒక స్వచ్చరము. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము. పాదును త్రవ్వి రాళ్లను ఏరి, ఫలించుటకు బహు శ్రమ పడెను. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పోతే లేదు పిందే లేదు, పచ్చని ఆకులతో నిండే. సువిశేషం యాజ్ ఇట్ ఈస్ గా వాక్యరూపరచక పాటని పాడింది ఆ బిడ్డ. మరి సువిశేషంలో ఉన్నట్లుగా మరి ఫలించేటువంటి వారంగా మనం జీవించాలని యేసు ప్రభు ఈరోజు మనకి తన యొక్క వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అలా ఫలించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.